ఒకవేళ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేమొచ్చేసి 11 ఇయర్స్ నుంచండి. మేమంటే ఇక్కడ ఓన్లీ జస్ట్ పోస్టింగ్ వచ్చాం. హ్మ్. ఆయన ఆర్మీలో జాబ్ చేస్తారు మా వారు. పోస్టింగ్ వచ్చాము. మాది ఇదంతా ఆర్మీ ఏరియా. హ్మ్. మొత్తం ఇక్కడంతా ఆర్మీ ఏరియా అవడంలో మా పిల్లల స్కూల్ ఇక్కడ ఉందని చెప్పేసి మేము లోన్ పెట్టుకొని బ్యాంక్ లోని తీసుకున్నాం అన్నమాట. బ్యాంక్ లోన్ ఎట్లా పెట్టుకొని మరి యూజ్ అవసరం చేస్తామని చెప్తా ఉన్నారు. కూల్ చేస్తామంటున్నారు. అదే కదా పెద్ద షాక్ అయ్యాం మేము. సడన్ గా వచ్చి కూల్ చేస్తామంటే ఇప్పుడు అది కాదండి, ఆయన జూన్ జూలైలోని చెప్పాడు. అప్పటి వరకు కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ కనీసం కార్పొరేషన్స్ కానీ వాళ్ళ ద్వారా కానీ మాకేం చెప్పలేదు. సడన్ గా ఆయన న్యూస్ లో చెప్తే వినడమే. మీకు ఇలాంటి మాకేమి ఇన్ఫర్మేషన్ కానీ మీ ఇల్లు బఫర్ లో ఉంది ఎఫ్టిఎల్ అని కానీ మాకేమి చెప్పలేదండి. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. ఈ ఏరియా అంటేనే ప్రశాంతంగా ఉన్నది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల మేము ఇక్కడ సెటిల్ అయ్యాం అన్నమాట. ఇప్పుడు వచ్చి కూల్ చేస్తానంటే కూల్ చేయడానికి అన్ని వాళ్ళే ఇచ్చారు కదండి పర్మిషన్స్. ఇప్పుడు ఇంటికి కట్టడానికి పర్మిషన్స్ ఉన్నాయి, కరెంట్ బిల్ కడుతున్నాము, ట్యాక్స్ కడతాం, అన్ని కడుతున్నాం. ఇప్పుడు మాది లోన్ కూడా ఉంది. SBI లో లోన్ ఇచ్చారంటే ఒకటండి, మిగతా బ్యాంకులు అంటే తెలుసు కదా, SBI అన్నదే ఓన్లీ గవర్నమెంట్ సంబంధించి. దాంట్లో మేము లోన్ తీసుకున్నాం విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు వచ్చి ఓపెన్ గా మీది బఫర్ జోన్, అది కూడా బఫర్ జోన్ అని కూడా ఓన్లీ మాకు డ్రోన్ విజువల్స్ లోనే చెప్పారండి. కానీ ఇంత బఫర్ జోన్ ఉంది 50 మీటర్లు 10 మీటర్లు అనేది మాకైతే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏ బఫర్ జోను లేదు. యాక్చువల్లీ అదొక మేమైతే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మూసి అనే మాకు తెలియదు. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పిల్లలు చదువులు బాగున్నాయని చెప్పేసి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళమి. సడన్ గా ఇప్పుడు వచ్చేసి అది మూసి దాన్ని గంగా నదిలా మారుస్తాను, థెమ్స్ నదిలా మారుస్తాను, మీ ఇల్లు కూర్చేమో లండన్ థెమ్స్ నదిలాగా మీ అన్ని హై రేంజెస్ బిల్డింగ్స్ కడతానంటే అది ఎంతవరకు న్యాయం అంటారు? మహిళలు కూడా మూసి పేరు పెట్టుకునేలా చేసి అంత సుందరీకరణ చేస్తారు చెప్తాను. అవును, పెట్టుకుంటారు డెఫినెట్లీ. ఎప్పుడు పెట్టుకుంటారు? మమ్మల్ని అక్కడ ఉంచి మీరు అది శుద్ధి చేసి ఉన్నదాన్ని శుద్ధి చేయండి. మేము దానికి వ్యతిరేకం కాదు కదా. మేమే చందాలేసి ఇస్తామన్నాం. ఇక్కడ అందరు ఉన్నారు, అందరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్సే ఉన్నారు. ఇక్కడే స్లమ్ లేదు కదా. మీరు ప్రతి కాలనీకి ఒక ఆర్గనైజేషన్ పెట్టండి, అందరినీ రమ్మనండి, మేము కూడా కలుస్తాం. ఇప్పుడు సోషల్ వర్క్ ఇచ్చేసి మీరు ఒక చందాల రూపంలో మీరు మూసిని క్లియర్ చేయమంటే మేమే చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం, శుద్ధి చేసుకుంటాము. సరే, మూసి అని పేరు ఫస్ట్ ఎవరు పెట్టుకోవాలండి? బ్రాండ్ అంబాసిడర్ గా ఒక ఆయనకు పెట్టుకోవాలి. ఆల్రెడీ జడ్సన్ గారు పెట్టారు కదండి. మేము ప్రతిదీ మేము ఫాలో అవుతున్నాం కదా. మూసి రెడ్డి అని ఆయన నామకరణం చేశారు కదా. ఫస్ట్ ఆయన పెట్టుకొని ఆయన ఫ్యామిలీ పెట్టుకున్న తర్వాత మేము పెట్టుకోవచ్చు. మేము పెట్టుకోకపోయినా ఇప్పుడు మా పేర్లు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి కదండి, మార్చలేం కదా. ఫ్యూచర్ లో మేము అక్కడ ఉండి మేమే అక్కడ ఆయనకి స్టాచ్యూలు పెడతాం. మేమే స్టాచ్యూలు పెట్టి అమ్మో మూసీని ఇంత బాగా డెవలప్ చేశాడు, ఆయన మీ పేరు మేము పెట్టుకుంటాం అని చెప్పేసి మేము కూడా మా ముని మనవళ్ళకి మనవరాలకి మా పిల్లలు చూసి సంతోషించి అమ్మ నాన్నని ఇంత బాగా ఈ యొక్క మూసీని ఇంత శుద్ధి చేశాడని మేము చెప్పుకుంటే మా పిల్లలు తెలుస్తుంది. మా పిల్లలు ఆ పిల్లలు అప్పుడు పెట్టుకోవచ్చు, ఫ్యూచర్ జనరేషన్ పెట్టుకోవచ్చండి. పెట్టుకోవడం మంచిదే. కానీ ప్రజల్ని ఇల్లులు కూలగొట్టి శుద్ధి చేయడం, సుందరీకరణ చేయడం ఎంతవరకు న్యాయం? ఆయనకు అవగాహన లేదా? ఆయనకి తెలియట్లేదా? కనీసం ఆయన ఇక్కడికి రాలేరు. ఇక్కడ ఉన్న కార్పొరేషన్లు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారని మా దగ్గరికి వచ్చి మా బాధలు మా గురించి తెలుసుకున్న తర్వాత కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాపుఘాట్ ని స్టార్ట్ చేస్తానంటున్నాడు. 55 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు బాపుఘాట్ గండిపేట, బాపుఘాట్ గండిపేట చేసినప్పుడు గండిపేటలో ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లోన్లు ఉన్నాయండి మాకు. సరే, మా ఇల్లు కూల్ చేస్తారు, మీరు వచ్చే బఫర్ అంటున్నారు, మేమేమో గవర్నమెంట్ అంటున్నారు. మరి మా లోన్లు ఎవరు కడతారు? మా పిల్లల భవిష్యత్ ఏంటి? కొన్ని రాజకీయ నాయకులు మేము అన్ని ఛానళ్ళు ఫాలో అవుతున్నాం. ఒకప్పుడు అంటే సరే తెలియదు, ఏదో ఇంట్లో ఉన్న మనుషులు మేము. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ని వాళ్ళు కూడా ఆయనే వ్యతిరేకిస్తుంటాడు, వాళ్ళు కూడా చెప్తుంటాడు. న్యాయం నిజం చూపించిన వాళ్ళే ఆయనే ఇదవుతుంటాడు. అదే మళ్ళీ మేము అన్ని చూసిన మాకు ఐడియా ఉంది. ఇప్పుడు కరెక్టే ఈ కోల్గూడ కొన్ని కాలేజీలు ఉన్నాయన్నారు, కొన్ని ఏమో ఫామ్ హౌస్లు ఉన్నాయన్నారు. అవంటే 100 ఫీటర్లో ఉన్నాయి, వాళ్ళేమో అక్రమంగా లేరు అనేసి ఆయనే చెప్తున్నాడు. మరి స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అండి? మిడిల్ క్లాస్ ప్రజల నుంచా, లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర నుంచా? వాళ్ళకి ఏంటండి, ఒక ఇల్లు పోతే ఇంకొక ఇల్లు ఉంటది. ఈ రోజు పదకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తారు. వాళ్ళ కోసమే డెఫినెట్లీ వాళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న అపోజిషన్ చూసుకోండి, అపోజిషన్ ఏం చేస్తుంది? అపోజిషన్ ఏముంది? అందరూ మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోయారు కదా. గెలిచింది ఏ పార్టీ అయినా ఇప్పుడు ఏది అపోజిషన్ ఏది? మా తరపున పోరాడడానికి ఒక్క కార్పొరేషన్ కాదు కదా. ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు కనీసం మీదంటే మీరు ఇలా పోతే మీరేం చెయ్యాలా, మీరేం చెందాలా అన్నది ఒక్కటి కూడా మాకు చెప్పలేదండి. మేము అక్కడ ఇక్కడ 99% అయితే
ఈ జడ్సన్ గారి వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, ప్రముఖుల వల్ల ఆహా ఇలా కూడా ఉండాలి, ఇలా కూడా మనం ఆలోచించాలా. ఇప్పుడు బయటికి రావాలి, మన ఇంటి గురించి మనం బయటికి రావాలి కదా. ఇప్పుడు ఇన్నాళ్ళకి సరే మాట్లాడదాం, మన ఇల్లు మనం కాపాడుకోవాలి కదా. డెఫినెట్లీ మేము పోరాడతాం. అంటే ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి, అందుకే మేము దీన్ని ఇంత సుందరీకరణ చేస్తా ఉన్నాం. అదేనండి, మేము మెడికల్ బ్యాక్గ్రౌండే, మా వారు ఆర్మీ. ఆర్మీ అంటేనే ఫిట్ గా ఉంటేనే ఆర్మీ. మేము మాది కూడా మెడికల్ క్రాప్సే. మాకు తెలుసు కదా ఇక్కడ ఉంటే మేము ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఇక్కడ మనుషులు. ఏమైనా ఆయన అంటే అంతేనండి. ఇప్పుడు ఆయన ఒక ఏంటర్ ప్రెస్ మీట్ లో చెప్తాడు, నా ముందుకు వచ్చి చెప్పడు కదా మీకు హెల్త్ బాగోలేదు, లేకపోతే మీ గురించే నేను చేస్తున్నాను, మీరు దోవల్లో ఉన్నారు, మీరు చెత్తలో ఉన్నారు, అందులో ఉన్నారు అనేసి ఎదురుగా చెప్తే మేము చెప్తాం. ఎక్కడో ఉండి చెప్తే మేము ఏం చెప్పగలమండి. అది అంటే అతనికి వచ్చే సమాచారం లోపం వల్ల ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. సమాచారం లోపం అయితే డెఫినెట్లీ అది ఆయన ఆలోచించాలా, కానీ ఆయన ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఆయనకే తెలియాలి. సమాచార లోపం అయితే ఉంది, ఎందుకంటే అసలు ఆయనకి ఎవరు చెప్తున్నారు ఇక్కడ దోమల్లో ఉన్నారు, మూసీ ప్రజలు ఇబ్బంది చెప్పారు. నల్గొండ ప్రజలు అయితే చెప్పారు అక్కడ పంటలు పాడవుతున్నాయి, తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ హెల్త్ ఆయన చెప్తున్నారు. మాట మాటికి నల్గొండ ప్రజలు అయితే చెప్తున్నారు కదా, కానీ నల్గొండ ప్రజలు చెప్పడు. ఇక్కడ ఇల్లులు ఉండడం వల్లేనంటారా మూసీ నది పాడయ్యేది? ఇక్కడ ఇల్లుల వల్లేనంటారా, లేకపోతే ఫార్మసీ కంపెనీలు అంటారా? మరి ఆ ఫార్మసీ కంపెనీలు కదా ముందైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఒక మామూలు సామాన్యుల ఇల్లులు అయితే కాదు కదా. సామాన్య ఇల్లుల వల్ల అక్కడికి వెళ్ళి నల్గొండ ప్రజలకు ఇబ్బంది ఏం అవ్వట్లేదు కదా. మేము ఇంకా ఏం చెప్పాలంటున్నారు? చివరిగా చెప్పేదేసేది ఏమీ లేదండి. సుందరీకరణకైతే మేము ఎగనెస్ట్ అయితే కాదు, సుందరీకరణ చేసుకోమానండి. ఆయన ఉన్న దాంట్లో రిటైర్మెంట్ వాళ్ళు కట్టి పూడ్చివేతలకు వ్యతిరేకం. మా ఇల్లు కూల్చడానికి ఒప్పుకోమండి. శుభ్రం చెయ్యండి, ఉన్నదాన్ని శుభ్రం చెయ్యండి. తగిన కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తే ఒప్పుకుంటారా? వద్దండి, ఎలా ఇస్తారు? మా ఎమోషన్ ఏమైపోద్ది, మేము మాకు పడ్డ కళ ఏమైపోద్ది. మేము ఫస్ట్ నుంచి ఒక డ్రీమ్ లాగా ఇక్కడ హైదరాబాద్ లో ఇల్లు అంటేనే ఒక డ్రీమ్. ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనవసరం. ఇక్కడ ఒక ఇల్లు ఉంది అంటే ఒక ఫ్యూచర్ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ ఫ్యూచర్ రాజధానిలో ఇల్లు ఉందంటే ఒక ఫ్యూచర్. ఇప్పుడు ఒక వేరే దగ్గర ఇప్పుడు ఎక్కడో ఇచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతే చదువుకున్న మా పిల్లల పరిస్థితి ఏమవుతుంది? నేను అదేగా చెప్తున్నాను. కొన్ని కాలేజీలు కోలుగొట్టాలంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు ఆ కాలేజ్ లోనే అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న అందరు ప్రజలకి పిల్లలు లేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకోవట్లేదా? వీళ్ళ పిల్లలు చదువుకోవట్లేదా? వీళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేదా? ఇప్పుడు మేము ఉన్నామంటే మేము ఒక్కలమే కాదు కదండి. మా అత్తగారు, మామగారు, మరిదిగారు మొత్తం ఒక ఇంట్లో ఉన్నారంటే, మొత్తం ఒక మిడిల్ క్లాస్ అన్నారంటే మొత్తం ఉమ్మడి కుటుంబం ఉంటది. మరి ఆ ఉమ్మడి కుటుంబం అంటే అప్పుడు ఆ ఏజ్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్ సదుపాయాలు ఎక్కడ ఉంటాయి? మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం? మాకు జాబ్ ఇక్కడే, మా పిల్లల స్కూల్ ఇక్కడే, మా పేరెంట్స్ ఇక్కడే బాగా ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడి నుంచి మాకు ఆయన ఎంత ఇచ్చినా మాకొద్దు. మా ఇల్లే మాకు ముద్దు. మా ఇల్లు మాకుంటే చాలండి. ఆయన డెవలప్ చేయమనండి, మూసీని శుభ్రం చేసి నల్గొండ ప్రజల్ని కాపాడాలా, దట్టు మమ్మల్ని కూడా కాపాడాలి. కానీ ఇక్కడ ఇల్లులు కూల్చి వాళ్ళకు మేలు చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు.